అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమలాపురం రుచులు. ఈరోజు నేను మీకు చేసి చూపిస్తున్నాను అరటికాయ పచ్చిరొయ్యలు కూర ఏ విధంగా చేసుకోవాలో చూస్తున్నాము. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకున్నాము. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకున్నాం. ఇవి ముందుగా పసుపు ఉప్పు వేసి ఆయిల్లో ఫ్రై చేసుకున్న పచ్చిరొయ్యలు ఫస్ట్ వాటిని యాడ్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఇందులోనే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే ఒక టమాటాను కూడా యాడ్ చేసుకున్నాం. సో కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో మీ టేస్ట్కి తగిన విధంగా సాల్ట్, పసుపు యాడ్ చేసుకున్నాం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకున్నాం. బాగా కలుపుకొని మూత పెట్టుకున్నాం కొద్దిసేపు. సో చూద్దాం, ఇప్పుడు మగ్గినట్టుంది ఉల్లిపాయ. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి అరటికాయ ముక్కలను. ముందుగా తరిగి పెట్టుకున్న అరటికాయ ముక్కలను వేసుకుని కలుపుకుందాం. సో ఇప్పుడు ఇందులో మీకు టేస్ట్కి తగిన విధంగా కారం, అలాగే గరం మసాలా పౌడర్, ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నాం. ఇవన్నీ కొంచెం బాగా కారం పచ్చివాసన అది పోయే వరకు బాగా వేపుకుని మూత పెట్టుకుని మగ్గించుకుందాం. సో చూద్దామండి, మగ్గిపోయినట్టుంది. ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుందాం. బాగా కలుపుకుని మూత పెట్టుకుని మగ్గించుకుందాం. సో ఆల్మోస్ట్ కూర అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని బౌల్లోకి తీసుకుందాం. సో అదండి, ఏమి వేడివేడిగా పొగలొస్తుంది అరటికాయ పచ్చిరొయ్యలు కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం అనమాట. చూసారు కదా, ఎంత చూడడానికి కూడా లుకింగ్ చాలా బాగుంది. దీన్ని మనం చారుతో కానీ, అదే రసం లేదా సాంబారు లేదా పప్పు చారుతో తింటే చాలా చాలా బాగుంటుంది. సో అదండి ఈరోజు రెసిపీ. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుంటాను. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. Okay, take care. Bye bye. Thank you for watching.